లాయర్ టు సీఎం విడి సతీశన్ జర్నీ. వదస్సేరి దామోదరన్ సతీశన్ కేరళలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పట్నుంచి న్యాయం కోసం పోరాడాలని కలలు కంటూ పెరిగి లాయర్ అయ్యి ప్రజల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. 2001లో పారవూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచి ఆ తర్వాత 6 సార్లు విజయడంకా మోగించి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడు. 2021లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా బాధ్యతలు చేపట్టి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కాని అధికారం చేజిక్కించుకోవడం అంత సులభం కాదు. ఎన్నో ఓటములు, ఎన్నో సవాళ్లు. 2026 అసెంబ్లీ ఎన్నికలు. డికేడ్ కాలం లెఫ్ట్ రూల్ తర్వాత యూడీఎఫ్ భారీ విజయం సాధించింది, 102 సీట్లు. కాని సీఎం ఎవరు? రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్, విడి సతీశన్ మధ్య ఉత్కంఠ. 10 రోజుల సస్పెన్స్ తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కేరళం సీఎంగా విడి సతీశన్ అయితే బావుంటుందని నిర్ణయం తీసుకుంది. గ్రాస్ రూట్స్ లీడర్, ప్రజా సమస్యలు బాగా అర్థం చేసుకున్న నాయకుడు అని. మే 18, 2026 కేరళ చరిత్రలో ఒక మైలురాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర సీఎంల సమక్షంలో విడి సతీశన్ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పినరయి విజయన్ను కలిసి సహృదయంగా మాట్లాడి స్మూత్ ట్రాన్సిషన్ చూపించారు. ఒక లాయర్ నుంచి ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ అపోజిషన్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు. ఇది ఓపిక, పట్టుదల, ప్రజాసేవ ఫలితం. కేరళను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలని సతీశన్ లక్ష్యం. ప్రజలు ఆశలు మోస్తున్నారు. కొత్త కేరళను నిర్మించడానికి సతీశన్ సిద్ధం.